విడుదల 2 తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిర్మాత చింతపల్లి రామారావు, మా బల్లెం విశిష్ట పురస్కార గ్రహీత. సినిమా హీరో విజయ్ సేతుపతి, సపోర్టింగ్ హీరో సూరి. మొదటి భాగంలో మెయిన్ హీరో చేసిన అతను ఇందులో సైడ్ పాత్ర చేయడం విశేషం. అట్లాగే ఈ సినిమాలో భావని శ్రీ ఆమె మెయిన్ రోల్ చేసింది. అట్లాగే మంజు వారియర్ హీరోయిన్గా చేసింది. అట్లాగే ఇలవరసు, మళ్ళీ చేతన్ కే, తర్వాత మున్నార్ రమేష్, రాజీవ్ మేనన్, గౌతమ్ మేనన్ డైరెక్టర్, గౌతమ్ మేనన్ యాక్టర్ కమ్ డైరెక్టర్, తర్వాత శ్రావణ సుబ్బయ్య, సర్దార్ సత్య, తర్వాత ఆర్యన్ శ్రీనివాసు, తర్వాత తనిజ్, తర్వాత బాలా హసన్, బాలాజీ, శక్తివేలు, తర్వాత అనురాగ్ కశ్యప్ది ఇంపార్టెంట్ పాత్ర. అట్లాగే చిన్నదైనా అంటే ఇంపార్టెంట్ పాత్ర బోస్ వెంకట్, వీళ్ళు యాక్టర్స్ కాగా వెట్రిమారన్ ఒక ఇంటెలిజెంట్ డైరెక్టర్గా పేరు పొందినటువంటి వెట్రిమారన్ ఈ సినిమాకి డైరెక్టరు. ఎల్రెడ్ కుమారు, తర్వాత రామారావు చింతపల్లి. ఎల్రెడ్ కుమార్ ఒరిజినల్ ప్రొడ్యూసర్ కాగా తెలుగులో చింతపల్లి రామారావు నిర్మాత. తర్వాత జయమోహన్ రైటర్ కాగా ఇళయరాజా మ్యూజిక్, తర్వాత యోగ భారతి పాటలు, తర్వాత బి వేల్రాజు సినిమాటోగ్రఫీ, ఆర్ రత్నం ఈయన ఎడిటరు ఎవరు రామ ఎడిటర్ కాగా పీటర్ హేను యాక్షన్ డైరెక్టర్. ఇక సినిమా తీరుతెన్నుల గురించి, సినిమా నిడివి గురించి ముందు చర్చించుకుందాం. సినిమా నిడివి వచ్చి 2 గంటల 46 నిమిషాలు. యాక్షన్ క్రైమ్ డ్రామా సినిమా, ఏ సర్టిఫికేటు. తర్వాత 20 డిసెంబర్ 2024 ఈ సినిమా విడుదలైంది. ఇక సినిమా నేపథ్యము, ఫస్ట్ సినిమా తమిళ్లో పేరు ఏంటి చూద్దాం. విడుతలై అనే పేరుతో పార్ట్ 2గా వచ్చింది. సూరి అనే ఒక చిన్న కమెడియన్ను హీరోగా పెట్టి ఒక 3-4 మంచి నగ్న దృశ్యాలు పెట్టి విడుదల 1 విడుదల చేసినప్పుడు అందులో సపోర్టింగ్ పాత్ర క్లైమాక్స్లో ఒక విజయ్ సేతుపతి పాత్ర ఇచ్చారు. సడన్ సర్ప్రైజ్. ఒక చిన్న హీరో కూడా కాదు అతను, చిన్న సపోర్టింగ్ ఆర్టిస్టు హీరోగా చేస్తున్న సూరికి, అది కూడా సీరియస్ రోల్, కమెడియను ఫ్రెండ్ పాత్ర చేసేటువంటి సూరికి ఒక్కసారిగా హీరో పాత్ర ఇచ్చి వెట్రిమారన్ సాహసం చూడండి. అతను కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ కమ్ డ్రైవరు, అంటే పోలీస్ జీపు నడిపే అతన్ని డ్రైవర్ అంటారు కాబట్టి ఆ పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి డ్రైవర్ అయినటువంటి సూరి పాత్ర ఒక హీరోగా డ్రైవ్ చేస్తుంది ఆ కథని. అయితే అందులో ప్రధాన కథానాయికను పూర్తి నగ్నంగా చూపించి అంత కొంచెం అక్కడక్కడ మాస్క్ చేసినా కూడా ఆ పిడుదులు, తర్వాత స్తనద్వయం అంతా కనబడేలాగా ఒక మిడిల్ ఏజ్ లేడీని చూపించి ఇట్లాంటి కొన్ని చేసి ట్రిక్స్, అవి మొదటి భాగాన్ని పెద్ద హిట్ కావడానికి ఆ నగ్న దృశ్యాలు చాలా అవసరమయ్యాయి, ఆ కారణం కూడా అయ్యాయి. అట్లాగే సడన్గా వచ్చేటువంటి విజయ్ సేతుపతి క్లైమాక్స్ సీన్లో కనబడే సన్నివేశాలు, మధ్యలో అట్లా గ్లిప్స్ లాగా వచ్చిపోయే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఆ క్యారెక్టర్ పెరుమాళ్ళ క్యారెక్టర్ బాగా డిజైన్ చేయబడింది. అట్లాగే క్లైమాక్స్లో నెక్స్ట్ పార్ట్కి విజయ్ సేతుపతి పూర్తి నగ్నంగా కూర్చుంటాడు అన్నది ఒకటి ఇండికేషన్ ఇచ్చి ఆపడం కూడా ఈ సినిమాకి యాడ్ అయింది. ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కావడం ఇప్పుడు మొదటి పార్ట్, ఇప్పుడు అదే టైంలో విడుదలై 2 మనకి రావడంతో అటు ఓటీటీలో మంచి ఊపంటుకున్నటువంటి విడుదల 1 చూసిన వాళ్ళు వెంటనే థియేటర్కి వచ్చి విడుదల 2 చేయడానికి అవకాశం ఉంది. సో చింతపల్లి రామారావు గుర్తుందా శీతాకాలం నాటి సినిమా తీసి మా బల్లెం విశిష్ట పురస్కారాన్ని అందుకొని గత సంవత్సరం 2023కి బల్లెం విశిష్ట పురస్కారాన్ని అందుకున్న ఆయన మరి ఈ సినిమా తీయడము అభినందనీయం. సో ఇప్పుడు ఈ సినిమాని ఆయన శ్రీ రాజావారితో పాటు ఇప్పుడు ముందు ఈ సినిమాని డబ్బింగ్ సినిమాని ఆయన రిలీజ్ చేయడం జరిగింది. సో ఆయన బ్యానర్కు మంచి పేరు తీసుకొచ్చే ఇళయరాజా సంగీతం ఉన్న సినిమా ఇది. దీంట్లో రైతాంగ పోరాటం గురించి మెయిన్ బ్యాక్డ్రాప్గా తీసుకున్నారు. సో మనము కొండపల్లి సీతారామయ్య, వెంకటాద్రి సత్యము, కేజీ సత్యమూర్తి ఇలాంటి ఆ ఫ్రీడమ్ ఫైటర్సు, అంటే అప్పటికి వీళ్ళు నక్సల్ ఉద్యమాలు వీటిలలో చేసినటువంటి ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకున్నాడు. కార్ల్ మార్క్స్ని తీసుకున్నాడు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కథని మరి పూర్తిగా వీళ్ళకు సిపిఎం ఎలా ఏర్పడింది అలాంటి చర్చ కూడా చేసుకొని ఒక వామపక్ష ఉద్యమాలు అసలు దాంట్లో సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి, అసలు వామపక్ష ఉద్యమాలు అనగానే మనకి సాయుధ పోరాటం అంటే గన్నులతోటి తుపాకులతోటి రాజ్యం వస్తుంది అని నమ్మేటువంటి సిద్ధాంతాన్ని చూపిస్తూ
భూ ఆక్రమణల నేపథ్యము, రైతాంగోళ్ళ యొక్క సమస్యలు ఇలాంటివన్నీ చూపిస్తూ 1990కి నాటుకు నిజంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు అన్నీ మిక్స్ చేసి ఎందరో ఈ వామపక్ష లీడర్లన్న రూపంలో నక్సలైట్ లీడర్లను అందరినీ ఒక్క దగ్గర చేర్చి ఈ క్యారెక్టర్గా విజయ్ సేతుపతిని డిజైన్ చేస్తే చూడ్డానికి ఎలా ఉన్నా కూడా ఒక నటుడిగా అద్భుతమైన పేరు తెచ్చుకొని విజయ్ సేతుపతి ఒకప్పుడు పిజ్జా నాటి నటుడు ఇవాళ ఆయన పర్సనాలిటీ హీరో పర్సనాలిటీ అంటే నమ్మశక్యం కాదు. అటువంటి పర్సనాలిటీలో ఉన్న ఒక సూపర్ స్టార్ డమ్లోకి వెళ్ళాడంటే ఆయన చేస్తున్న క్యారెక్టరు ఈ సినిమాలో ఆయన చూపించిన పర్ఫార్మెన్స్ స్టార్టింగ్లో ఆయన నగ్నంగా పూర్తి నగ్నంగా నటించాడు సన్నివేశం ఉంది. అక్కడ సెంటర్ దగ్గర మాస్క్ చేసినా కూడా అతనికి అండర్వేర్ వేసే వరకు తర్వాత స్నానం చేసేటప్పుడు కూడా మంజు వారియర్ దగ్గర భార్య దగ్గర స్నానం చేసేటప్పుడు పిడుదలు అతని బ్లాక్ కనబడుతుంటే మనకి ముందు పాటలు కూడా ఆల్మోస్ట్ కనబడేంత లెవెల్లో అతను ఒక చిన్న నాడ లాంటిది వేసుకుంటే అది కూడా తీసేరాదు పిల్లలు ఇవ్వలేరు అని భార్య అనడం సరసంగా ఇలాంటి సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నా కూడా వెట్రివారిని ఎంతో చాలా చక్కచక్యంగా ఒక అద్భుత సాయుధ పోరాటాన్ని కళ్ళ ముందు ఆవిష్కృతం చేసి అటు పోలీసుల సైడ్ లేడు ఇటు వీళ్ళ సైడ్ లేదు. అది చాలా సర్ప్రైజింగ్లీ సూరికి సినిమాలో చిన్న పాత్ర దొరికింది. సో విజయ్ సేతుపతి ఫస్ట్ లాగా లాస్ట్ దాకా అంతా ఆయనే కనబడతాడు. లాస్ట్కి అతను లొంగిపోయే సీన్లో ముందుకు వచ్చినప్పుడు అతను పేల్చేసే సన్నివేశం చూసినప్పుడు మనకు రొటీన్ హీరో లాగా లేచి నిలబడతాడేమో అట్లా లేచి నిలబడ్డా కూడా మళ్ళీ పడిపోతాడు, చచ్చిపోతాడు. ఆ చచ్చిపోయిన తర్వాత కూడా అతను గుర్తించకుండా ఐడెంటిఫై చేస్తే నన్ను ఐడెంటిఫై చేయొద్దు, ఈ ఉద్యమం బతకాలి, నేను బతికినట్టు తెలియాలి, పెరమాలి నేను ఎవరో తెలియదు అని వెన్నెల కిషోర్ కాకుండా మనకి ఇప్పుడు ఈ కన్నడ కిషోర్ అని ఒక కిషోర్ ఉన్నాడు. ఆ కిషోరు మనకి రెగ్యులర్గా మంచి పాత్రలు చేస్తుంటాడు. ఇందులో ఇతన్ని స్పందింపజేసే ఈ లీడర్గా కిషోర్ పాత్ర చేశాడు. సో ఈ తర్వాత ఎక్కడ జాకెట్ లేకుండా ఆ ఊర్లలో లేడీస్ ఎలా ఉంటారు గోచి కట్టుకొని అలాంటి చేసిన ఒకే ఒక్క దగ్గర నగ్న సుందర దృశ్యం, అది కూడా కనబడకుండా కుర్చీలో కూర్చొని ఓ ఫోటోగ్రాఫర్ వచ్చి వీళ్ళని ఏం హింసించారో ఫోటో తీసుకునే ఒక దృశ్యం. విజయ్ సేతుపతి నగ్న దృశ్యం ఒకటి. అవి నగ్న దృశ్యాలు మనకు విడుదల 1కి పోల్చితే విడుదల 2కి సరిపోలేదు. ఆయన అడల్ట్ సర్టిఫికేట్ వచ్చింది ఈ సినిమాకి, కానీ ప్రేక్షకులకు కావాల్సినంత మేర ఆ మాస్ మసాలా దొరకలేదు ఇందులో. అందులో ఒక పోలీసుని పెట్టారు. ఆ పోలీసును ఇతను తీసుకొని పోతూ ఉంటారు ఫస్ట్ విజయ్ సేతుపతిని. బ్యాక్ డ్రాప్లో అతను అడ్రస్ చెప్తానంటే లేదు వీళ్ళ అడ్రస్ వినము అంటే పోలీసులకు ఒక ఇన్ఫార్మర్ ఉంటాడు, వీళ్ళకు ఒక ఇన్ఫార్మర్ ఉంటాడు. పోలీసులో ఇన్ఫార్మర్ ఉండనేసరికి ఆ పైన పోలీసు ఎవరైతే హెడ్ పోలీస్ ఉంటాడో అతనికి గూగుల్ పట్టుకుంటుంది, ఎవరు నమ్మాలో అర్థం కాదు. అతను క్రూరుడు, అతను తన సహచర డ్రైవర్ని తనే చంపేస్తాడు. ఆ విషయం అక్కడ ఒప్పుకుంటాడు. అది ఇంటర్వెల్ బ్యాంక్ కింద మనకు అక్కడ ఇస్తారు, ఇంటర్మిషన్ అని చెప్పేస్తారు. సరే ఆ తర్వాత అతను చేసేటువంటి పనులు దుర్మార్గులు చూసిన తర్వాత ఆ డ్రైవర్గా ఉన్నటువంటి సూరి అతన్ని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు, గాల్లో లేపేస్తాడు, చంపేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకొక బాస్ వస్తాడు. వచ్చిన తర్వాత అతను తన ప్రమోషన్ కోసం మనకి ఇల్లు ఇస్తారా ప్రభుత్వం, అది చేస్తారా ఇది చేస్తారా అని చెప్పేసి అన్యాయంగా లొంగిపోవడానికి వచ్చినటువంటి విజయ్ సేతుపతిని చంపే సన్నివేశము మనల్ని కదిలిస్తుంది. పెరుమాళ్ళ పాత్రలో విజయ్ సేతుపతి నట విశ్వరూపం చూపించాడు. అట్లాగే గొప్పలో బిడ్డగా పుట్టినా కూడా మంజు వారియర్ వీళ్ళ పక్షాన ఉండడం, వాళ్ళ తండ్రి తనని చంపేస్తాడు అని అయినా ఒక సెంటిమెంట్ ఏంటంటే ఈమె పుట్టిన తర్వాత లక్ష్మి వచ్చింది కాబట్టి నన్ను వదిలిపెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరు వాళ్ళున్న ఇతనితోటి ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. ఇతను లవ్ ప్రపోజ్ చేసినప్పుడు నేను మెల్లి చెప్తానంటుంది. ఆ తర్వాత వీళ్ళ కాపురం ఏ రకంగా చదువుతుంది, వీళ్ళు ఎక్కువ ఉద్యమాల కోసమే మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో అతను చచ్చిపోయే ముందు నేను చచ్చిపోయినప్పుడు నన్ను ఐడెంటిఫై చేయొద్దని చచ్చిపోయిన తర్వాత ఆ సన్నివేశం చూపిస్తారు. అది బాగుంది నెట్ స్క్రీన్ ప్లే. అయితే వెట్రిమారన్ మొత్తం తీసేశాడు. ఇళయరాజా మ్యూజిక్ కూడా దానికి సహకరించింది. ఉన్న పాటల్లో ఒక పావురమా అనే ఒక పాట మామూలుగా కొంచెం మనకు గుర్తుండిపోయే పాటగా ఉంటుంది. అది కూడా డిఫరెంట్ స్టైల్ గొంతులతో పెట్టాడు. తర్వాత సాహిత్యము డైలాగుల పరంగా కానీ విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ పరంగా మంజు వారియర్ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్సు. ఆమె మరి అంత డబ్బులున్న ఆమె కూడా పేదవాడితో జతగట్టి అతని పెళ్ళికి మెల్లిగా ఒప్పుకొని ఆ తర్వాత ఉద్యమాలకు ఆయనకి ఏ రకంగా తోడ్పడింది, పిల్లలకు వచ్చి ఏ రకంగా తిన్నాడు చాటుగా ఎట్లా ముసుగులు కట్టుకొని ఏ రకంగా మాస్కులు కట్టుకొని వచ్చి కూర్చున్నారు. అలా ఊరు బయట ఏదో జరుగుతూ ఉంటే గుర్రకథ లాంటివి జరుగుతూ ఉంటే అక్కడ కూర్చొని అన్నం పెళ్ళాం తీసుకొచ్చి పెడితే ఎలా తింటారు, తర్వాత నగ్న సౌందర్యంతో అతను ఏ రకంగా భార్యకు ఆవిష్కృతం అవుతాడు, ఇంట్లో ఏ రకంగా స్నానం చేస్తాడు, ఇలాంటివి కూడా చూపిస్తూ ఒక నక్సల్ ఉద్యమాన్ని మన కళ్ళకు అద్దినట్టుగా చూపిస్తూ అటు పోలీసుల్లో కూడా చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, ఇంట్లో కూడా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు, సాయుధ దళాల్లో కూడా అన్నట్టుగా చూపించు రెండిటి వైపు ఎటుపక్షాలు లేకుండా విజయ్ సేతుపతి ఎండింగ్నే ఇచ్చేసి సూర్య లాంటి వారు లాస్ట్కి ఎంత బాధపడతారు, లాస్ట్కి అతను ఆ స్పీడ్ బ్రేక్ తీసుకొచ్చి ఒక లోయలో పడేటువంటి ప్రయత్నం చేస్తాడు. చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వెట్రిమారానికి ఒకసారి సెల్యూట్ కొడుతూ ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. చింతపల్లి రామారావు గారిని మరోసారి అభినందిస్తూ బల్లెం విశిష్ట పురస్కార గ్రహీతలైన మీరు మన సంస్థ స్థాయిని నిలబెట్టేటువంటి సినిమాని కొన్నారని చెప్పి అభినందిస్తూ సో 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. విజయ్ సేతుపతికి మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సూరి కూడా ఉన్నంతలో తన పర్ఫార్మెన్స్, మంజు వారియర్
తర్వాత మొదలు పేర్కొన్నటువంటి ఇంకో కొందరు నటీనటులు కూడా అద్భుతంగా యాక్ట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎట్లా చేస్తాడో మనకు తెలుసు. అది చేసిన ఇది మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం తరఫున ఏ రకంగా డిస్కషన్స్ జరుగుతుంటాయి, వాళ్ళకు అందినటువంటి నిజాన్ని పార్సల్ అని చెప్పేసి అంటారు. పోలీస్ భాష ఏ రకంగా ఉంటుంది, సో కొరియర్స్ అంటారు, పార్సల్స్ అంటారు. జరిగినటువంటి విషయాన్ని కోడ్లో ఏ రకంగా మాట్లాడుకుంటారు, వీళ్ళు డీకోడ్ ఏ రకంగా చేసుకుంటారు, నక్సల్స్ ఏ రకంగా వాళ్ళు ఒక మెసేజ్ని ఏ రకంగా టెలిగ్రామ్ చేసుకుంటారు అనేది పాతకాలం టైపు 1990s కింద ఏ రకంగా ఉందనే ఉద్యమాన్ని చూపిస్తూ, ఆ ఉద్యమాన్ని పోలీసులను కలిపి ఇటు అధికార యంత్రాంగంకు మధ్య నలిగిపోతున్నటువంటి పోలీసుల వ్యవస్థను చూపిస్తూ, అట్లా నక్సల్స్ ఏ రకంగా ఇదయ్యారు, తర్వాత దాంట్లో లీడర్షిప్ ఏ రకంగా ఏర్పడింది అనేది చూపిస్తూ, ఒక మంచి చెడు రెండు డిస్కస్ చేస్తూ నక్సల్స్ వరి మీద మనకు కళ్ళ కట్టినట్టుగా చూపించినటువంటి గొప్ప సినిమా అని చెప్పాలి విడుదల 2. దీనికి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.